ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రిలీజ్ అయిన కొద్ది గంటలోనే రికార్డు స్థాయి వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ మేకింగ్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఆ ట్రైలర్ లో అసలేముంది, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దాని గురించే చర్చ జరుగుతుంది, ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రామాయణం ట్రైలర్ విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్రైలర్ కాదు, ఓ విజువల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఫ్రేమ్ ను అత్యంత గ్రాండ్ గా డిజైన్ చేయగా విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. టీజర్ విడుదలైనప్పుడు కొన్ని విజువల్స్ పై వచ్చిన విమర్శలను మేకర్స్ చాలానే సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈసారి ట్రైలర్ లో ప్రతి షాట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఈ ట్రైలర్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక రామాయణం ట్రైలర్ లో రాముడిగా రణబీర్ కపూర్ ప్రశాంతమైన రూపంతో ఆకట్టుకోగా, సీతగా సాయి పల్లవి తన హావభావాలతో మెప్పించింది. కానీ ట్రైలర్ మొత్తం ఒక్క పాత్రే హైలైట్ అయింది, అదే రావణుడు. యశ్ స్క్రీన్ పై కనిపించిన ప్రతి క్షణం పవర్ఫుల్ గా అనిపించింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ట్రైలర్ లో ఒక చిన్న లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. కథలో కీలకమైన హనుమంతుడి పాత్రను ఒక్కసారి కూడా చూపించలేదు. ఈ పాత్రలో సన్నీ డియోల్ నటిస్తూ ఉన్నప్పటికీ ఆయన లుక్ ను పూర్తిగా సర్ప్రైజ్ గా దాచేశారు. దీంతో పార్ట్ 1 లో హనుమంతుడి ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక అలాగే 5 భాషల్లో విడుదలైన ఈ రామాయణం ట్రైలర్ కు విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ లో దూసుకుపోతూ రికార్డు స్థాయి స్పందన అందుకుంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం క్లియర్ అయింది. భారతీయ ఇతిహాసాన్ని ఇప్పటి వరకు చూడని స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ గట్టిగానే సిద్ధమయ్యారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.